నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు గట్కేసర్ లొకేషన్‌కి రావడం జరిగిందండి. గట్కేసర్‌లో 100 స్క్వేర్ యార్డ్‌లో G+1 కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ 2 హౌసెస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌసెస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. డైరెక్ట్‌గా స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదండి. స్క్రీన్ పైన వస్తున్న బిల్డర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌసెస్ అనేది విజిట్ చేసి హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌసెస్ సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము హౌసెస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా మెయిన్ రోడ్‌కి రావడం జరిగిందండి. మెయిన్ రోడ్ నుంచి హౌస్ వరకు 100 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ ఏదైతే జూమ్ చేసి చూపిస్తున్నానో ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవే రోడ్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి అండర్ పాస్ వచ్చేసి మనకి ఎన్హెచ్ నగర్ వెళ్తుందండి. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూపిస్తున్న వచ్చేసి గట్కేసర్కి వెళ్తున్నటువంటి రోడ్ అండి. సో ఈ గట్కేసర్కి వెళ్తున్నటువంటి రోడ్లో మనము రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే హౌస్ దగ్గరికి చేరుకుంటాము. అండ్ ఇక్కడ నుంచి మనకి కేవలం 50 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే మనం చూపిస్తున్నటువంటి రోడ్ ఉందో ఇది వచ్చేసి మనకి సీసీ రోడ్ శాంక్షన్ అవ్వడం జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ రోడ్లో మనం ఎగ్జాక్ట్గా 50 మీటర్స్ వెళ్ళినట్లయితే మనం హౌస్ దగ్గరికి రీచ్ అవుతాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో ఇది వచ్చేసి మనకి ఈ కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అనేది సీసీ రోడ్గా శాంక్షన్ అవ్వడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి శిలాఫలకం అంతా క్లియర్గా కవర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి హౌస్ దగ్గరికి రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం హౌసెస్ యొక్క డీటెయిల్స్ అన్ని కవర్ చేస్తున్నాము అండ్ ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. 100 స్క్వేర్ యార్డ్ 2 హౌసెస్ అనేది సేల్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయిందండి. ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవే రోడ్కి ఎగ్జాక్ట్గా 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్ చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. గట్కేసర్ రంగారెడ్డి కాలనీలో ఈ హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బ్రాండ్ న్యూ హౌసెస్ అండి. 2 హౌసెస్ మనకి 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ వీటి యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 18x50 డైమెన్షన్లో ఉన్నాయండి. ఎక్సలెంట్ డైమెన్షన్ అండ్ మంచిగా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను, గేట్ కవర్ చేస్తున్నాను. ఏదైతే బ్యానర్ కవర్ చేస్తున్నానో బ్యానర్ పైన ఉన్న నెంబర్ వచ్చేసి బిల్డర్ నెంబర్ అండి. సేమ్ నెంబర్ మనం వీడియో డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ హౌసెస్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా ఎలివేషన్ రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము ఒక హౌస్ అనేది మనం మోడల్ హౌస్ కింద కవర్ చేస్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రైస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా గేట్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్కి వచ్చేసి ఇండివిజువల్గా బోర్ వేయించారు. అండ్ ఎక్సలెంట్గా వాటర్ రావడం జరిగిందండి. సఫిషియెంట్గా వాటర్ రావడం జరిగింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఈ బ్యాలెన్స్ వర్క్ అంతా మనకి వితిన్ 10 to 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేసిస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ కవర్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే స్పేసెస్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ అనేది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నానండి. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHKకి సంబంధించిన చౌకోడ్ కవర్ చేస్తున్నాను. 100% మనకి టేక్ వుడ్తో చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నానండి. సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఈ హాల్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఈ హౌస్ అన్నది వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 1 BHK రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి. బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి విండోస్ కవర్ చేస్తున్నాను. నీట్గా ప్లానింగ్ చేయడం జరిగిందండి. బ్యాక్ సైడ్ నుంచి చౌకోట్ అనేది మరొకసారి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను.
గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది. అండ్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు, సజ్జా ప్రొవైడ్ చేస్తున్నారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నానండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి ఇక్కడ పెద్ద సైజుగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నామండి. వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది. ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఇది 10 to 15 days లో వర్క్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేస్తాను. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫ్లోర్లో ఉన్న 1 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. గట్కేసర్ రంగారెడ్డి కాలనీలో హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 1 BHK ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ అంతా కవర్ చేస్తున్నానండి. 100% వుడ్ తోటి, టేక్ వుడ్ తోటి చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. కారిడార్ ఏరియా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సేఫ్టీ మెయింటైన్ చేస్తూ మనకి హైట్గా ఉన్నటువంటి వాల్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. బ్యాక్ సైడ్ నుంచి ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది. మెయిన్ డోర్ యొక్క చౌకట్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కామన్ వాష్రూమ్ సంబంధించినటువంటి చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించిన హాల్ ఏరియా అనేది స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ హాల్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా రావడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాను, షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నానండి. సీలింగ్ వర్క్ అనేది ఇక్కడ చేయించబోతున్నారు. షెల్ఫ్లో ఇక్కడ ఉన్నటువంటి సజ్జ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. కిచెన్ దగ్గర చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా రావడం జరుగుతుందండి. డైనింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. స్పేసెస్గా ఉన్నటువంటి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 18 into 50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ మనకు స్పేసెస్గా ఉన్నటువంటి ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లీ హౌసెస్ కావాలి, మనకి కనెక్టివిటీ బాగుండాలని చూస్తున్నారో ఒక్కసారి హౌస్ అనేది విజిట్ చేయండి. ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నానండి. కామన్ వాష్రూమ్ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. రూమ్స్ మాత్రం చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నానండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నామండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి హౌస్ యొక్క రేట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరౌండింగ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గట్కేసర్ రంగారెడ్డి కాలనీ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ వరంగల్ హైవే అనేది ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తున్నామండి. మరొకసారి వరంగల్ హైవేలో ఉన్నటువంటి వెహికల్స్ యొక్క మూవ్మెంట్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. నియర్ బై చూసుకున్నట్లయితే మనకి కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. అండ్ కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుందండి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గట్కేసర్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నియర్ బై చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. హౌస్ యొక్క రేట్ అన్నది 70 lakhs చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అన్నది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.